వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. మేడం, ఒక్క ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడు లక్షల మంది, కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళు అయితే పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కొంతమంది ఒక ఫేమ్ వచ్చాక ఒక గీత దాటి, బౌండరీస్ దాటి, వాళ్ళలో ఉన్న చీప్ మెంటాలిటీ బయట పెట్టుకొని కేసుల వరకు వెళ్ళిపోయారు. సో రీసెంట్ ఇష్యూ చెప్తాను. రణ్వీర్ అలహాబాదీ అని ఫేమస్ యూట్యూబర్ అయినా మీకు తెలిసే ఉండొచ్చు. ఎస్, 1,00,00,000 మంది పైనే అతనికి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతను రీసెంట్గా చేసిన కామెంట్, అంటే పేరెంట్స్ ప్రైవేట్ విషయాల గురించి ఓపెన్గా మాట్లాడడము, ఆయన ఎంత జుగుప్సాకరమైన కామెంట్స్ చేశాడంటే అసలు మరి ఆయన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా విన్నారో కానీ మామూలుగా వినడానికే చాలా ఘోరంగా ఉంది. ఎలా చూడాలి మేడం? వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు సొసైటీ? బేసికల్గా దీని ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారము యాక్చువల్లీ నాకు చాలా మంచి ఇంప్రెషన్ ఉండే ఈ అబ్బాయి మీద. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ అబ్బాయి షోలోనే అనుకుంటా మన అక్షయ్ కుమార్ది కూడా ఏదో ఇష్యూ అయింది అప్పుడు. అవును, ఒకటి. సో బేసికల్గా సక్సెస్ అనేది చాలా కష్టపడి తెచ్చుకున్నాడు. సో హిడెన్ థింగ్స్ చూస్తే మీరు సోషల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడితే నాకు ఒకటి స్ట్రైక్ అయింది. లాస్ట్ టైం ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక తండ్రిది, ఒక పాప దాని మీద ఒక తండ్రి కూడా ఇట్లా వాళ్ళు ఏదో మామూలుగా ఇట్లా అంటుంటే చాలా బ్యాడ్గా ఒక 4 US అతను వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకునేది వైరల్గా అయ్యి ఒక మన సూర్య మన హీరో కూడా ఎవరో స్పందించారు. అదంతా దాని మీద కూడా. సో ఏమవుతుందంటే ఒక బౌండరీస్ లేకపోవడము, అంటే మంచి ఏంటి చెడు ఏంటి అనేది పోయి, నేను మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి సోషల్ మీడియా అనకపోతే కనుక మీరు ఇదే ఓటీటీలలో ఈ పిచ్చి జోక్స్, ఒక రేంజ్ ఒక 10 years బ్యాక్ లాఫ్టర్ ఛాలెంజ్ అని ఒకటి వచ్చేది. అవును, రాజు శ్రీవాస్తవ్ అని కొంతమంది కమీడియన్స్, ఐ రిమెంబర్ దట్. అసలు ఎంత ఎక్సలెంట్ కామెడీ అంటే అసలు మీరు నమ్మరు. నేను ఎప్పుడు అంటే ఎక్కువ చూసే షోస్లో అది ఉండేది. అది దాటి ఇప్పుడు కపిల్ శర్మ షో వచ్చింది. అవేంటంటే అది కూడా చాలా బాగుంటుంది. బట్ మళ్ళీ అక్కడిక్కడ పోయి ఈ బ్యాడ్ జోక్స్, అంటే డబుల్ స్టాండర్డ్ జోక్స్కి ఎందుకు విలువ వస్తుంది అనేది అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే వీళ్ళు కానీ, నేను నిజామాబాద్ సైడ్ కూడా ఒక రీసెంట్గా చూసా, ఎక్సలెంట్ వీడియోస్ చేస్తాడండి ఆయన అబ్బాయి. అంటే చాలా మంచి టాపిక్. బట్ అంత చీప్ లాంగ్వేజ్, అంటే బూతులు అని చెప్తాం కదా, అవి అంటే బ్యాడ్ వర్డ్స్. లుక్స్ సో గుడ్, మంచి టాపిక్ చేస్తాడు అబ్బాయి. కానీ జస్ట్ కూల్ అనిపించుకోవడానికి లేకపోతే అట్రాక్ట్ చేయడానికి, ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ? దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు నేను ఈ అబ్బాయిలు అనాలా, చూసే వ్యూవర్స్ అనాలా? ఇప్పుడు మనం ఎవరిని తప్పు పట్టాలా? లెట్స్ కమింగ్ టు ద ఓపెన్ ఒక డిస్కషన్. నా వీడియో ఒకటి వెన్ ఐ వాజ్ డూయింగ్, తల్లిదండ్రులు రాత్రి పడుకున్నప్పుడు పిల్లలు పక్కన పడుకోవచ్చా అనేది అసలు టాపిక్. అంటే దానికి ఒక బ్యాడ్ థంబ్నెయిల్ పెట్టిండ్రు. అంటే థంబ్నెయిల్ అంటే బ్యాడ్ అంటే ఇట్లనే మసాలట్ లాగా కొంచెం, అంటే చూడాలి కాబట్టి పెట్టారు. నాకు అస్సలు నచ్చలేదు. నేను ఉండి కొంచెం తీసేయండి, అది చాలా చండాలంగా ఉంది అని చెప్పా. బట్ మీరు నమ్మరు, జస్ట్ 1-2 months ఇట్ వెంట అరౌండ్ 8 lakhs. అది ఎన్నిసార్లు రిలీజ్ అయినా కూడా అన్నిసార్లు. బట్ దాంట్లో కొంతమంది కమెంట్ చేశారు ఫ్రమ్ UK, US, ఆస్ట్రేలియా, అట్లంతా ఏమైనా కమెంట్ చేశారంటే, మేడం కంటెంట్ మాత్రం అసలు ఎన్ని అంటే ఒక 2-3 వేల మెసేజెస్, పెద్దగా మంచి మెసేజెస్. అందులో కొంతమంది రిక్వెస్ట్ చేశారు, వెరీ యూస్ఫుల్ టాపిక్ ఫర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, కానీ థంబ్నెయిల్ మార్చండి అంటే కొంచెం సోఫిస్టికేటెడ్ వాళ్ళు పెట్టినట్టున్నారు. నేను కొట్లాడేదాన్ని కదా, నేను ఇవన్నీ చూపించా, చూడండి నేను చెప్పానా, ఇలా అంతా వాళ్ళు కూడా పెట్టారు, మార్చండి అని వెంటపడ్డా. నేను వెంటపడితే పాపం నా మాట కాదని లేక వాళ్ళు కూడా ఏం చేశారంటే మార్చారు, ఎంత సోఫిస్టికేటెడ్గా పెట్టారు. పోలా అంటే వాళ్ళు అదే ఎవరు తప్పు? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాలా? అవును. సో వ్యూవర్స్ ఆల్సో వాంట్ దట్, ఆల్వేస్ దట్ మసాలా హైప్ ఉన్నదే. ఇప్పుడు నువ్వు పేపర్లో కూడా ఏదైనా ఒక సత్సంగం ఉంది, ఇక్కడ ఏదైనా పూజ అయింది, లేకపోతే ఇక్కడ ఏదైనా మంచిది అని రాసినప్పుడు చూడరు, జప్పమని తిప్పుతారు. ఎక్కడో స్కామో స్కీమో, ఎవరినో వేసేసిందో, ఎవరో లేచిపోయిందో, ఎవరో. ఇంట్రెస్టింగ్ హౌ యువర్ బ్రెయిన్ గాట్ ట్యూన్డ్ టు ఆల్వేస్. న్యూస్లో కూడా తెరవంగానే పలానా మంది చనిపోయారు, పలానా మంది ఇదయ్యారు, స్కామ్ అయ్యారు, ఒకటన్నా పాజిటివ్ చెప్పండి రా బాబు. దట్స్ హౌ ఆల్ ది సక్సెస్ పీపుల్ ఆల్వేస్ స్టేజ్, లైక్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ అండ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద డే అనేది జిమ్రాన్తో సహా చెప్పారు. అవును,
డే అలా స్టార్ట్ అవుతుంది దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏమైందంటే మన వ్యూవర్స్ కి సరే ఇది ఒక పాజిటివ్ సక్సెస్ గా చేసే అబ్బాయి అసలు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ లో ద బెస్ట్ ఇస్ నాట్ ఎ జోక్. అంటే నేను చూస్తూ ఉండిన కొంచెం స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి ద వే యూస్ టు వర్క్ అవుట్ బీర్ బైసెప్స్ అక్కడ నుండి చూసిన అబ్బాయి నేను ఒక 6 years లో అసలు ఐ గాట్ షాక్డ్. ద మోస్ట్ ఫోకస్డ్ అసలు మోడీ తోటి అది తీసుకోవడం ఏంటి. అండ్ ఈ గాట్ ఇన్విటేషన్ ఫర్ దిస్ వెడ్డింగ్, అంబానీస్ వెడ్డింగ్ ఆల్సో. ఇట్స్ నాట్ ఎ జోక్. బట్ అగైన్ సో యూ నీడ్ టు వాచ్ అవుట్ యువర్ బిహేవియర్ వెన్ యూ బికమ్ అ లీడర్. నీకు సక్సెస్ రావడం ఎంత ఇంపార్టెంటో సక్సెస్ నిలబెట్టుకోవడము అంత ఇంపార్టెంట్ అని చెప్తాను. వెయిట్ లాస్ ఎంత ఇంపార్టెంటో వెయిట్ మెయింటెనెన్స్ అంత. వెయిట్ లాస్ కష్టం అంటారు, బట్ మెయింటెనెన్స్ అంతకంటే కష్టం. సక్సెస్ రావడం ఎంత కష్టమో, నువ్వు ఎంత కష్టపడ్డావో దాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు అహర్నిశలు కష్టపడాలి. ఎగ్జాక్ట్లీ. అవును. మామిడి చెట్టు 5 ఏళ్ళు పెంచాలి, 5 ఏళ్ళు పెంచుతావు, కానీ నీకు వచ్చిన కాపును కాపాడుకోవడానికి మళ్ళా నువ్వు అక్కడ ఉండాల్సిందే. అంతే కదా. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి? దట్ ఈస్ డార్క్ కామెడీ లేటెంట్ అంటే ఐ డోంట్ నో. ఈ షోస్కి అసలు ఎవడు పర్మిషన్ ఇస్తాడు నాకు అర్థం కావట్లేదు. డార్క్ కామెడీ ఏంటి? డార్క్ కామెడీ దమ్ముంటే దాన్ని వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే దాన్ని ఒక ఫోబియా ఉంటుంది, ముళ్ళును ముళ్ళుతోటి తీయాలా, వజ్రాన్ని వజ్రంతోటే గొయ్యాలా అనే టాపిక్ తోటి వాళ్ళు కంపేర్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే కామెడీ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన్మధుడు సినిమాలో నాగార్జునకి వాటర్ అంటే భయం. అవును. సో ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఇట్లా ఏదో తీసుకెళ్ళిపోతే ఇక్కడ ఇది ఉంది అంటే లైక్ హీ విల్ క్రాస్. ఈజ్ ఇట్ వల్గర్? ఎనీథింగ్ బ్యాడ్ గా చూపించారా? లేదు కదా. దాన్ని ఇంకా సెన్షియస్ గా చూపించొచ్చు. అవును. ప్రతి దానికి ఒక పిచ్చి రీజనింగ్ ఇవ్వకూడదు. ఈవెన్ యాజ్ ఎ సైకాలజీలో నేను వెన్ ఐ డిడ్ మై సైకాలజీ నేను అందులో చదివినప్పుడు కూడా బుక్ సేజ్ యూ నీడ్ టు దాన్ని స్లోగా స్టెప్ బై స్టెప్ చెయ్యు. ఇప్పుడు కుక్ అంటే భయం ఉంది, దెన్ లైక్ దాన్ని స్లోగా చూడు ఫస్ట్ కొంతసేపు, దాని ప్రెజెన్స్ లో ఉండు. సో కుక్ అది ఇప్పుడు నాకు దాని ఫర్ ముట్టుకుంటే చిక్ అవుతుంది. సో నేను ఐ కాంట్ టచ్ ఇట్, దట్స్ వై ఐ యామ్ స్కేర్డ్. సో దాని ఫర్ అలాంటి టెక్స్చర్ ఉన్న ఫర్ ఉన్న బొమ్మని ఫస్ట్ టచ్ చేయి, దెన్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఎ డాగ్. నీకు బేచైని భయం తగ్గుద్ది. డజంట్ మీన్ నువ్వు దాన్ని ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేసుకోక్కర్లా, బట్ నీకు ఎప్పుడైతే ప్యానిక్ అవ్వకుండా, అటాక్స్ రాకుండా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్లో ఎప్పుడైనా డాగ్ వస్తే నువ్వు ఏదైనా ఒకసారి సడన్గా అంటే హార్ట్ అటాక్ రావచ్చు. సో భయం పోగొట్టుకోవడం అనేది ఓకే, బట్ నాట్ ఇన్ దిస్ వే. పేదరికం అంటే భయము. సో పేదరికం మీద కుళ్ళు జోకులు వేస్తే అది పోతుందంట. ఎట్లా పోతుంది? డార్క్ పేదవాళ్ళ మీద జోకులు వేయడం ఏంటి? నాన్ సెన్స్ కదా. పావర్టీ మీద యూ కాంట్ డూ జోక్స్. అండ్ సెక్స్ దీని గురించి ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్ అట. దాని మీద ఇట్లాంటి చెత్త జోకులు వేస్తే అది నార్మలైజ్ అవుతుంది అట. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? దేన్ని నార్మలైజ్? డార్క్ కామెడీ ఎందుకు? రియల్ కామెడీ అని పెట్టండి, రియాలిటీ అని పెట్టండి. దానికి ఒక పెద్ద బ్యూటిఫుల్ నేమ్ ఉండాలి కదా. వై యూ వాంట్ టు డార్క్ వెన్ ఇట్ ఈస్ అ డార్క్ కామెడీ? డోంట్ గెట్ ఇన్ టు ద పబ్లిక్. అవును, అందరూ చూసేలా ఎందుకు చెప్పడం అప్పుడు? అదే ఆ లాంగ్వేజ్. అండ్ బీయింగ్ సచ్ అంటే లైక్ నేను ఒక వీడియో ఒక అతను చేశాడు బ్లాగ్, నేను చూసినప్పుడు నాకు చాలా అంటే నాకు మంచి ఒపీనియన్ ఉండింది. బట్ ఈ వీడియో తోటి లిటరల్లీ నేను చాలా అంటే ఎందుకు లూజ్ అయ్యానంటే ఇన్ని రోజులు ఆయన చేసిన కంటెంట్ ఆయన ఓన్ది కాదు. ఎందుకు కాదు అంటే ఎగ్జాక్ట్గా సేమ్ వర్డ్స్ బయట అదర్ కంట్రీస్లో సేమ్ ఒక ఇంగ్లీష్ అంటే లైక్ ఫారినర్స్ ఇదే కంటెంట్ మాట్లాడారు, ఎగ్జాక్ట్లీ అదే దింపాడు. సో ఇట్ డజంట్ మీన్ ఏదో స్లిప్ అయి వచ్చింది కాదు ఇది. ఇది అక్కడ అది ఆ కంటెంట్ ఇక్కడ పెట్టడానికే హోష్ ఆవాజ్ మే హీ టోల్డ్. అవును, లైక్ ఏంటది? సెక్స్ చూస్తారా, ఇంకొకసారి చూసి ఆపేస్తారా, చూస్తానే ఉంటారా? ఎంత వల్గర్ లాంగ్వేజ్ అది పేరెంట్స్ గురించి. నువ్వు ఒక సినిమాలో ఒక రొమాంటిక్ సీన్ ఇట్లాంటి ఒక న్యూడ్ సీన్ వస్తేనే మనం దాని గురించి డిస్కస్ చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తాం. ఓపెన్ గా అబ్బాయిలు అమ్మాయిలు కూడా మాట్లాడుకోలేని టాపిక్ తల్లిదండ్రుల సెక్స్ గురించి మాట్లాడేది. వాట్ నాన్ సెన్స్ కల్చర్ లెస్ టాపిక్ అండి అది. షేమ్ గా ఫీల్ అవ్వాలి మేడం, చాలా షేమ్ గా. నువ్వు సెక్స్ గురించి మాట్లాడు, ఓకే సెక్స్ ఇస్ నాట్ సెన్సిటివ్ టాపిక్, దాన్ని ఏం చేసేది ఉంది? సెక్స్ ది గురించి సబ్జెక్ట్ పెట్టాలి అని మాట్లాడింది ఎందుకు అంటే అబ్బాయిలకి దాని వాల్యూ ఏంటి అంటే దాన్ని ఎందుకు ఎప్పుడు ఎలా అనేది తెలుసుకుంటే వాళ్ళు తప్పులు చెయ్యరు అనేది సెక్స్ సబ్జెక్ట్ని నార్మలైజ్ చెయ్యాలి అన్నారు. ఇట్లా బరితెగించి పేరెంట్స్ సెక్స్ గురించి నువ్వు మాట్లాడేదానికి ఏముంది అందులో?
కామన్ సెన్స్ ఉందా? అసలు ఎంత వర్స్ట్ టాపిక్ అంటే ఇది లిటరల్లీ ఐ డోంట్ థింక్ సో హీ డిజర్వ్స్ దట్ వాట్ ఎవర్ ద అవార్డ్ హీ గాట్. ఎందుకంటే దట్స్ వాట్, అందుకే మాట్లాడతారు కదండి రియల్గా ఇలాంటి ప్లాట్ఫామ్స్లోనే ఇప్పుడు నువ్వు ఒక ప్రిస్క్రైబ్డ్గా ఒక కెమెరా ఉంది, ఒకటి ఉంది, నువ్వే ఆర్గనైజ్ చేసావు, దెన్ యూ నో యువర్ కంట్రోల్, దెన్ వాట్ యు ఆర్ టాకింగ్, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు ఉంది, నువ్వు ఇలాగే యాక్ట్ చేయాలి, ఇలాగే యాక్ట్ చేస్తున్నావు. బట్ వెన్ యు ఆర్ పుట్ ఇన్ రియల్ టైమ్, దిస్ ఈజ్ యూ. ఎడిటెడ్ వర్షన్ లో తెలియలేదు, డైరెక్ట్ గా వచ్చినప్పుడు తెలిసిపోయారు. డైరెక్ట్ గా ఈ డోంట్ నో వాట్ టు టాక్. ఎస్, ర్యాండమ్ క్వశ్చన్స్ వేసినప్పుడు వెన్ యూ రియల్లీ గివ్ ద వాల్యూ కంటెంట్, దెన్ యు ఆర్ ఎ ప్యూర్ కంటెంట్. ఎగ్జాక్ట్లీ. సో నేను నిజంగా కూడా ఐ గాట్ రియల్లీ సర్ప్రైజ్డ్ మీరు అన్నప్పుడు కూడా రణ్వీర్ అబీర్ బైసెప్సా, బికాజ్ నాకు ఒక మంచి ఒపీనియన్, హానెస్ట్లీ మంచి ఒపీనియన్, అండ్ ఒక మంచి అరే ఇంత చిన్న పిల్లోడు అమేజింగ్గా సక్సెస్ అయ్యాడు అనే ఒక ఉద్దేశం ఉండింది. దట్స్ హౌ లైక్ కంటెంట్, ఇట్ ఈస్ నాట్ టు షో. నేను అందుకే చెప్తాను యోగా కానీ ఈ లైఫ్ కానీ న్యూట్రిషన్ కానీ ఇట్స్ షుడ్ నాట్ బి ఎ టు షో, ఇట్ షుడ్ బి యువర్ వే ఆఫ్ లైఫ్. It should be you. Whatever you are talking, it should be you. Then only it sustains long time. How many days you will act, you will fake. One day the other, the truth will come out. So this is what exactly I would love to tell. No doubt. ఇంకొకటి ఏంటంటే బిఫోర్ క్లోజింగ్ దిస్, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇన్ఫ్లుయెన్సర్ అనే పదము తెచ్చుకున్నారు అంటే భుజస్కంధాల మీద ఎంత పెద్ద బర్డెన్ ఉంది అంటే అసలు నేను చెప్పలేను. అంటే the way you behave, the way you talk, the way you do, everything is a point now. సో దానికోసమనే అంటే బేసికల్గా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బిఫోర్ నేను కొంచెం మామూలుగా అన్ని డ్రెస్సింగ్స్ వేసుకుంటాం కదా, దెన్ లైక్ చీరలు కట్టుకుంటే బెటరు స్క్రీన్కి అన్నట్టు స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పా, లేదు నన్ను ఇలాగే చూసి ఎప్పుడైనా నేను మామూలుగా కొంచెమన్నా డ్రెస్ చుడిదార్సో లేకపోతే ఏదైనా వెస్ట్రన్ డ్రెస్సింగ్ వేసుకున్నప్పుడు ఈ మేడం అక్కడే చెప్తారు, ఇక్కడ కనిపించేప్పుడు ఇలా అనొద్దు, బికాజ్ నేనే చెప్తాను హౌ యూ వాంట్ యూ లివ్ ఇన్ ఎ బెటర్ వే. ఈ డ్రెస్సింగ్లో నిన్ను జడ్జ్ చేయకూడదు నా వ్యూవర్స్. నీకేది యాజ్ లాంగ్ యాజ్ వల్గర్గా లేనంత వరకు డీసెంట్గా ఉన్నప్పుడు ఎనీథింగ్ యూ కెన్ వేర్. సో దట్స్ హౌ నేను అప్పుడప్పుడు మధ్యలో వేసేదాన్ని, బికాజ్ ఐ వాంట్ ట్రూ టు మై ఆడియన్స్, రియల్ కనెక్షన్. నేను నన్ను సప్రెస్ చేసుకొని నేను కాంది అంటే మీడియాకి రాకముందు నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలి కదా. సో ఇది యాక్ట్ చెయ్యొద్దు అనే ఉద్దేశంతో దెన్ ఐ యూస్ టు రియల్లీ షఫుల్ అన్నట్టు మధ్యలో. సో వై ఐఎమ్ సేయింగ్ అంటే రియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా రియల్లీ మనందరికీ, నాతో పాటు మీకు, మీతో పాటు నాకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎలా అయితే మన హీరోలు మంచి మూవీస్ మెసేజ్ ఓరియంటెడ్ తీయాలని మనం కోరుకుంటామో ఎగ్జాక్ట్లీ మనం కూడా వీలైనంత వీలు చేసుకుని ఎంత వీలైతే అంత స్ప్రెడ్ పాజిటివిటీ, పాజిటివ్ థింగ్స్. నెగటివ్ వచ్చినప్పుడు అంతే ఘంటాపదంగా ఖండించండి. 10 మంది ఖండిస్తే అది ఖచ్చితంగా ఆగుతుంది. 100 మంది, అంతేగాని చాలా మంది చేస్తున్నారు అనేది రాంగ్ థింగ్ రైట్ థింగ్ అవ్వదు. కరెక్ట్. ఒక్కళ్ళు చేసిన రైట్ థింగే, 100 మంది చేసిన రాంగ్ థింగే. సో కాబట్టికే వాట్ ఐ ఫీల్, ఇన్ఫ్లుయెన్సర్స్ టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ టు రియల్లీ సొసైటీకి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే మన ఈ ప్లాట్ఫామ్ని వాడి మనము వాళ్ళ ద్వారా మనం కూడా ఉన్నతికి పొందుతున్నప్పుడు మన బాధ్యత ఏంటి, వాళ్ళకి మంచి చేయడం మన వ్యూవర్స్కి. సో ఖచ్చితంగా కరెక్ట్ కంటెంట్ ఇవ్వాలనేది మాత్రమే నా రిక్వెస్ట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అన్షా.